Audio Jungle. ఎందుకంటే ఇదే ఆలోచించినాం, మనం ఇదే అనుకున్నాం. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఉట్టిగా లేం. మనం ఏమనుకున్నాం, మనకు 3 వస్తలేవు, నీళ్ళు వస్తలేవు, నిధులు వస్తలేవు, ఉద్యోగాలు వస్తలేవు అని అనుకున్నాం. మరి నిధులు చూస్తే ఇవాళ మా నర్సరెడ్డి అని అన్ని చెప్పలే కానీ మొత్తం లెక్క పెడితే 10-12 కోట్లకు తక్కువనైతే జాక్రాన్పల్లికి ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్, నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడికి పోయినా ఏ ఊరికి పోయినా 5-6 కోట్ల రూపాయలకు తక్కువైతే ఒక్క ఊరికి కూడా రాలే. చిన్న ఊరు కావచ్చు, పెద్ద ఊరు కావచ్చు. ఇదే మన జాక్రాన్పల్లిలో 2 చెరువులు ఉంటే 2 చెరువులు బాగు చేసుకుంటుంది, గోడౌన్ కావాలంటే గోడౌన్ కట్టుకుంటుంది, రోడ్ కావాలంటే రోడ్ వేసుకుంటుంది, 90 లక్షలు పెట్టి సీసీ రోడ్లు వేసుకుంటుంది. మరి నిధులు, ఈ పైసలు ఇదివరకు మనం ఆంధ్రాలో ఉన్నప్పుడు ఎప్పుడు మనకు రాలే. అప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారు సీనియర్ నాయకులు, ఆయన రాజకీయ అనుభవం అంతా కూడా నా వయసు ఉండదు కావచ్చు. మరి ఆయన ఇన్ని రోజులు రాజకీయాలు చేసి వారే స్వయంగా ఎన్నోసార్లు నాతో చెప్పింది ఏమనంటే, ఒక్క 5 లక్షల రూపాయల రోడ్డు మనకు కావాలంటే మినిస్టర్ల చుట్టూ తిరిగి అలసిపోతుంది తప్పితే ఒక్క ఊరికి కూడా 5 లక్షల రోడ్డు తెచ్చుకోవాలంటే 2 సంవత్సరాలు పట్టేది. కానీ ఇవాళ మా నర్సన్న వచ్చి బాజిరెడ్డి గోవర్ధన్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తారు, వారు నాకు రిప్రజెంటేషన్ ఇస్తారు, నేను ముఖ్యమంత్రి గారికి ఇస్తా. మరి వరదలాగా నిధులు ఇవాళ అన్ని గ్రామాలకు వస్తున్నటువంటి సందర్భం. మరి నీళ్ళు ఏవైతే అనుకున్నామో అవి కూడా తెచ్చుకుంటున్నాం, నిధులు తెచ్చుకుంటున్నాం. ఉద్యోగాల కోసం కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే ఇప్పటికే 80,000 పైచిలకు నోటిఫికేషన్లు కూడా మనం ఇచ్చున్నాం. అన్ని కార్యక్రమాలు తెలంగాణ రాకముందు ఏదైతే కలగన్నామో ఒక్కొక్కటి అన్ని చేసుకుంటా పోతున్నాం. మీ అందరికీ తెలుసు, ఇప్పుడే ఎమ్మెల్యే గారు అన్నారు, ఇక్కడికి వెళ్ళి ఇట్లా మనం ఉన్న పలంగా లేచి ఇంటికి పోయి స్విచ్ చేస్తే ఖచ్చితంగా మన కరెంటు బుగ్గ వెలుగుతుంది. ఇవాళ పరిస్థితి ఎట్లుందంటే ఊర్లలో కరెంటు పోతే చర్చ, అరే ఎందుకో పోయింది కరెంటు, ఏమన్నా అయిందేమో, రిపేర్ చేస్తురేమో అని మనమే అనుకుంటాం. కానీ అంతకుముందు పరిస్థితి ఎట్లా ఉండే, కరెంటు వస్తే చర్చ, ఉంటేనే చర్చ ఉంటుండే కరెంటు ఉందా లేదా అని. వస్తుందా కరెంటు? ఇవాళ జాక్రాన్పల్లిలో 24 గంటలు వస్తుందా? వస్తుందిగా. మన ముఖ్యమంత్రి గారు 24 గంటల కరెంట్ ఇచ్చే ముంగట ఏమన్నారు తెలుసా? నాతో ఎమ్మెల్యే గారితో, నేను కరెంటు కడుపు నిండా ఇస్తా మన రైతులకు. ఎంత దాకా ఇస్తా అంటే రైతులే వచ్చి ఇక కరెంటు వద్దు 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 అనేదాకా ఇస్తా అని చెప్పడం జరిగింది. మరి ఇవాళ అన్నట్టుగానే 24 గంటలు కరెంట్ ఇస్తే అక్కడక్కడ ఎక్కడ పోయినా రైతులు చెప్తున్నారు, అక్క 24 గంటలు వద్దక్క, కొంచెం తక్కువ పొలాలకు అని చెప్పి చెప్తున్నారు. మరి అట్లనే ఇవాళ రైతులకు పెట్టుబడి ఇచ్చుకుంటున్నాం మనం. ఆ విషయంలో కూడా మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు తెలుసా? మన తెలంగాణ రైతు, అది చిన్న రైతు కావచ్చు, పెద్ద రైతు కావచ్చు, ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడి, ఆయన పచ్చబడి, ఆయన పెట్టుబడి ఆయనకుండి, అన్న నా పెట్టుబడి నేనే పెట్టుకుంటా, నాకు ఈ డబ్బులు ప్రభుత్వం ఇచ్చేటి వద్దు 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 అని తెలంగాణ రైతు చెప్పేదాకా కూడా పెట్టుబడి డబ్బులు రైతులకు ఇస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు పట్టుదలతోని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఖచ్చితంగా తెలంగాణలో ఉండే చిన్న సన్నకారు రైతులు బాగుపడే వరకు, చిన్న కమతాలు ఎక్కువనే మన తెలంగాణలో, 90% పైచిలకు 2 ఎకరాల లోపల భూమి ఉన్న వాళ్ళే తెలంగాణలో రైతులు ఉన్నారు. మరి వారికి పెట్టుబడి తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా ఊర్లలో పరిస్థితి మనకు తెలుసు, పెట్టుబడికి మందులు కొనుక్కోవాలంటే ఆ షాప్ ఆయన దగ్గరికి పోవుడు, ఆయన దగ్గరనే అప్పు తెచ్చుకుండు, మీదికెళ్ళి ఆయన మిత్తేసుడు, మళ్ళా పంట వస్తే వానికి అమ్ముకుంటూ తక్కువ పైసలకు. దీంతో చాలా గ్రామాలలో ఇబ్బంది అవుతుంది. మన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ గమనించారు కాబట్టే చిన్న సన్నకారు రైతులు ఎవరికి కూడా ఇబ్బంది కావద్దని చెప్పి ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి ఈ సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని కూడా మనం అభినందించాలి. ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్న అనగానే అందరు బ్యాంకులను పిలిచి మీటింగ్ పెట్టిరు సార్ వాళ్ళు. ఎందుకంటే మోడీ గారి దయ వల్ల బ్యాంకులను ఎవరు నమ్మతలేరు, పైసలు తీసుడే గానీ వేసుడు అన్నది లేకుండా. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.